ఇచ్చే అక్క చెల్లెమ్మలకిచ్చే ఉట్టి స్థలం విలువే 6 లక్షల రూపాయలైతే ఇందులో రేపొద్దున 2,70,000 రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించి ఆ తర్వాత దీంట్లో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించడం కోసం మరో 1 లక్ష రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఇల్లు పూర్తయ్యేసరికి నా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఈ ఒంగోలులో ఈ ఇంటి విలువ అక్షరాల 10 లక్షల పైమాటే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. అక్క చెల్లెమ్మలను లక్షాధికారి కాదు మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనియర్లు అంటే 10 లక్షలాధికారులుగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల స్థలాలలో ఇళ్ల నిర్మాణాన్ని కూడా మనందరి ప్రభుత్వమే వేగంగా అడుగులు వేస్తూ ముందుకు పూర్తి చేస్తూ ఉంది. ఇంతకుముందు నేను చెప్పా, ఒంగోలు గురించి చెప్పా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకున్నా కూడా ఇంటి స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా పలుకుతా ఉందని చెప్పి ఈ కడతా ఉన్న ఈ ఇంటి స్థలాల విలువ అక్కడ ఎప్పుడైతే ఇల్లు కూడా పూర్తవుతాయో మరో 2,70,000 పెట్టి ఇల్లు కూడా పూర్తవుతుందో ఆ రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు ఇటువంటి సదుపాయాలతో లేఅవుట్ కూడా ఎప్పుడైతే ఇల్లు పూర్తయ్యేసరికి అది కూడా కొద్దిగా అటు ఇటుగా అవి కూడా వేగంగా అందుకుంటాయో ఏకంగా ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది. ఈ 30 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ మాదిరిగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగల. 5 సంవత్సరాల గత ప్రభుత్వ పాలన కూడా చూశారు. ఎప్పుడైనా కూడా ఇంతగా పేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2020 ఉగాది ఈ ఇళ్ల నా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లోకి ఇవ్వాలని అనుకున్నాం. 2020 ఉగాది నాటికే నా అక్క చెల్లెమ్మల చేతిలో ఇవన్నీ చెయ్యాలనుకుంటే మంచి కోసం యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుకునేవారు అని చెప్పి గతంలో పురాణాలు చదివేటప్పుడు మనం అంతా కూడా విన్నాం. అలాగే మన పేదలకు 2014 నుంచి 2019 వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి కనీసం 1 సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక పేదవాడికి కనీసం 1 ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు. కానీ మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీల్లేదని అక్కస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులెన్నో తెలుసా? పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులెన్నో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా?